వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఒకే ఒక్క ఓటు అధికారాన్ని ఇవ్వగలదు, పవర్ను చేజార్చగలదు. అందుకే ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం. అలాంటి ఓట్ల యుద్ధం ఇప్పుడు తెలంగాణలో నడుస్తోంది. ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ప్రక్రియ రాజకీయ పార్టీలో దడపొట్టిస్తోంది. కోటికి పైగా ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉండటంతో లీడర్ల గుండెలు లబ్డబ్ అంటున్నాయి. దొంగ ఓట్ల లెక్క తేలుస్తామంటోంది ఈసీ. ఎవరి ఓటుకు వారే కాపలా అనే పరిస్థితి నెలకొంది. ఓటు గల్లంతు ఎవరికి పోటుపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. గాంధీ భవన్ అయినా, ముఖర్జీ భవన్ అయినా, తెలంగాణ భవన్ అయినా సరే అందరి నోట సర్ మాటే. వాస్తవానికి బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని పార్టీలు అప్రమత్తమయ్యాయి. వార్ రూమ్లు, ప్రత్యేక కమిటీలు, ఫీల్డ్ మానిటరింగ్తో ఓటర్ జాబితాపై గట్టి నిఘా పెట్టాయి. అయినప్పటికీ 73 లక్షలకు పైగా ఓట్ల జాడే తెలియడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 2.64 కోట్ల ఫారాల డిజిటలైజేషన్ పూర్తయినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. అందుకు 73,39,000 ఫారాలను అన్కలెక్టబుల్గా అధికారులు గుర్తించారు. ఎస్ఐఆర్ డిజిటలైజేషన్లో యాదాద్రి భువనగిరి జిల్లా 94%తో మొదటి స్థానంలో నిలిచింది. 58%తో హైదరాబాద్ చివరి స్థానంలో ఉంది. ఇక తెలంగాణలో 3,38,00,000 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 73 లక్షలకు పైగా ఓటర్లకు సంబంధించిన ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ జరగకపోవడంతో ఆ ఓట్లన్నీ తొలగడం ఖాయం. అంతేకాకుండా ఓట్లు తేడాలున్న జాబితాలో మరో 61 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వాటిలో కూడా ఎక్కువ శాతం ఓట్లు కట్టయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఆగస్టు 17 తర్వాత ఓటర్లకు నోటీసులు వస్తాయి. ఓటర్లు ఈఆర్ఓ ముందు హాజరై ఈసీ సూచించిన గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి చూపించి ఓటును కాపాడుకోవచ్చు. ఓట్ల తొలగింపుతో బీఆర్ఎస్ అలర్ట్ అయింది. ముసాయిదా ప్రకటన తర్వాత కార్ లీడర్లు కార్యాచరణ ప్రకటించనున్నారు. త్వరలోనే ఆ పార్టీ అధ్యక్షులు కేసీఆర్తో బీఆర్ఎస్ లీడర్ల సమావేశం జరగనుంది. అర్హులైన వాళ్ల ఓట్లు తొలగిస్తే పోరు తప్పదు అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఓటర్ల జాబితాలలో సవరణలు చేయడం కొత్త ఏమి కాదు, తప్పు కూడా కాదు. 1952 నుంచి 2004 వరకు 13 సార్లు ఓటర్ల జాబితాలను సరిచేయడం కోసం సర్వేలు జరిగాయి. తాజాగా ఎస్ఐఆర్ ప్రక్రియతో తెలుగు రాష్ట్రాల్లో భారీగానే డబుల్ ఓట్లు తొలగిపోనున్నాయి. కొత్త ఓటర్ లిస్టుతో రాజకీయం కొత్త మలుపు తిరగడం తథ్యమంటున్నారు విశ్లేషకులు. (2023) జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 4,81,877 ఓట్లతోనే బీఆర్ఎస్ అధికారం కోల్పోవాల్సి వచ్చింది. 39% ఓట్లతో 92,35,833 ఓట్లను సాధించి హస్తం అధికారాన్ని దక్కించుకుంది. నాడు 37